ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఢీ షోకి అలా పిలిచినప్పుడు నేను మీ పేరు చెప్తానండి. నేను చెప్తాను మీరు ఒక చాలా గ్రేట్ డాన్స్ని మిస్ అవుట్ అవుతున్నారని. అందరికీ నమస్కారం. First of all, immense energy. So big hi from my side to all of you. And the kind of, I think నేను వచ్చినప్పుడు కూడా అమ్మకు కూడా అదే చెప్పాను. It's, I said this before as well. డిస్టెన్స్లో కొంచెం దూరంగా ఉండే ఇండియా నుంచి ఐ థింక్ యూ గైజ్ ఆర్ కల్చరలీ వెరీ క్లోజ్ అండ్ దట్స్ అమేజింగ్. యూజువలీ ఎన్ఆర్ఐస్ అంటే ఒక ఫిక్స్డ్ ఇది ఉంటుంది, అటు వెళ్ళిపోయారు వేరేలా, లైక్ ఇంకా దే డోంట్ కేర్ అబౌట్ అవర్ కల్చర్ అని. బట్ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్. సో I think I'm very happy to be here today. TTA, thank you for inviting me. And Andhra, I think everyone's having lots of fun. So, neen meeku bore kottinchanu. Have an amazing day. And it's also a lot of my families here. Why I respect and why I took out the time and effort to come here is because usually oka cinema release ayye mundu ikkada mundu release avutundi. It doesn't release India lo. Maybe it's also because the amount of effort you guys put in. Ante chaala saalu I see my cousins are here. It's my mama's birthday also. So ఎక్కడో ట్రావెల్ చేసి ఆ థియేటర్ వరకు వెళ్ళి చూసి ఆ ఓపిక, ఇట్స్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ నో మ్యాటర్ ఫ్రమ్ వేర్ యూ ఆర్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్, ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, అంటే నన్ను అడ్వైస్ ఇవ్వమంటున్నారు, కానీ అడ్వైస్ ఇచ్చే వయసు అయితే కాదు. బట్ ఐ కెన్ జస్ట్ టెల్ యూ వాట్ ఐ ఫీల్. Guys, whatever you are doing, just do your 100%. And I remember a small girl came and asked me, Akka, what happens if you get hurt when you're trying to dance? This happened yesterday. And I said, you still go through it. You go through it and you still move on. And that's exactly what I do. And I think all of you should do the same. You guys, you have the resources. Do your research. Don't be lazy, because it's a difficult life ahead. So buckle up. It's time to work. Thank you. Thank you so much. రెండు కిలోల కందిపప్పు. ఇవన్నీ సీక్రెట్ కాన్వర్సేషన్స్. శ్రీ మాణిక్యం గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. And thank you so much, Vamsi Garu, honestly, for inviting me here, for organizing it so well. Means so much to all of us. And అదే అంటున్నాను, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా it feels like mini Hyderabad అని. I think you've also added to that. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలీల గారు. కానీ ఇప్పుడు చేసిన మీరు స్టేజ్ మీద డాన్స్, ఇట్ వాస్ యువర్ టఫెస్ట్ డాన్స్ ఇన్ యువర్ కెరీర్ కదండి? ఆనెస్ట్లీ కదండి, చాలా కష్టపడ్డారు దాన్ని మ్యాచ్ చేయడానికి. అండ్ మ్యాచింగ్ టు వంశీ గారుస్ ఎనర్జీ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. బట్ గ్రేట్ జాబ్ శ్రీలీల. మా మల్లారెడ్డి గారు కూడా డాన్స్ చేస్తారు, మా విజయపాల్ రెడ్డి గారు కూడా డాన్స్ చేస్తారు. ఆవిడ ఏమంటుందంటే, డాన్స్ గురించి మాట్లాడండి, ఫస్ట్ నన్ను దింపేయండి. కరెక్ట్ కదండి? అంటే ఐ వాంట్ టు బి క్లోజర్ టు దెమ్, సో ఐమ్ జస్ట్ లైక్. లీలా వెళ్లే ముందు ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు నీ కెరియర్లో చేసినటువంటి అన్ని పర్ఫార్మెన్సెస్లో కల్లా డాన్స్ స్టెప్స్ వేసిన వాటిల్లో విచ్ డిడ్ యూ ఫీల్ వాజ్ ద టఫెస్ట్? ఇగో ఇదే ఇప్పుడు చేసింది వంశీ గారు. ఇది కాకుండా టఫెస్ట్, నో, బట్ అంటే ఎవ్రీథింగ్ సీమ్స్ టఫ్ వెన్ యూ ఫస్ట్ సీ ఇట్, బట్ కుర్చీ మడత పెట్టి ఐ ఎంజాయ్డ్. ఐ లైక్. అండ్ ఇంతమంది హీరోస్తో పనిచేశారు, యువర్ ఫేవరెట్ చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా నేను మీ పేరు చెప్తానని. జై చెప్పరా? చెప్తానని ఏదో ఒక రోజు చెప్తాను. ఏదో ఒక రోజు చెప్తారు. ఒక నేమ్ ఎక్స్పెక్ట్ చేసాం అంతే, ఆ ఎనర్జీ కోసం. నాకు శ్రీలీలకి ఇలాంటి విషయాల్లో తారతమ్యాలు ఏమీ లేవు. నేను ప్రీ రిలీజులు చేసే అందరు హీరోలు నాకు ఇష్టమే. శ్రీలీల చేసేటువంటి యాక్టింగ్ చేసినటువంటి అందరు హీరోలు ఇష్టమే. కమాన్ శ్రీలీల, మనం బయలుదేరదాం పద. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్.